సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రిలో ఉండే వైవిధ్యమైన గణపతులను చూపించే నేపథ్యంలో ఈ రోజైతే నిజంగా కూడా ఒక వైవిధ్యమైన గణపతి దగ్గరికి అయితే మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఈ గణపతి అయితే పూర్తిగా ఆడవాళ్ళ ఫ్యాన్సీ ఐటెంతో తయారైన గణపతి. ఈ గణపతిని దాదాపు కొన్ని వేల చంపిన్యూస్లతోని ఆడవాళ్ళు యూజ్ చేసే క్లిప్స్తోని పైభాగంలో నెయిల్ పాలిష్ ఇంకా పెద్ద క్లిప్స్, ఇటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి ఈ గణపతిని అయితే చాలా అందంగా తయారు చేసిన విజువల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ గణపతిని అసలు వీళ్ళు ఇలా తయారు చేయాలని వాళ్ళకి ఎలాగనిపించింది, ఈ గణపతిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దాదాపు ఎంత మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారు ఈ గణపతిని చేయడానికి, ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఈ ఆలోచన లక్షవరపేటలోని ఉన్న యూత్కి అయితే వచ్చింది. ఆ యూత్ని ఇంకా కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు. వీళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి అన్నది. చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? ఈ లక్ష్మీవరపేట రాజమహేంద్రవరం 33వ వార్డు అండి. విజయ గణపతి ఆలయం దగ్గర మేము ప్రతి సంవత్సరం కూడా కొత్త రకంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది. లక్ష్మీవరపేట యూత్ ఆధ్వర్యంలో మా యూత్ అందరికీ పెద్ద వ్యక్తి మా అన్నయ్య ఉన్నారు, నాని అని. ఆ అన్నయ్య ఆధ్వర్యంలో మేమందరం యూత్ అందరం కలిసి ఇలాగా ఈ సంవత్సరం ఫ్యాన్సీ సామాన్లతో విజయ గణపతి విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఇటువంటి వినూత్నమైన గణపతిని తయారు చేశారు, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా? 21 సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరంలో ఏదో ఒక వెరైటీ తయారు చేసి విగ్రహం పెట్టడం మాత్రం జరుగుతున్నది. అంటే బిఫోర్ లాస్ట్ 5 years లో ఎటువంటి గణపతులను మీరు స్థాపించారు? మేము బిఫోర్ లాస్ట్ 5 years అంటే నవధాన్యాలతో చేసాం, మళ్ళీ రకరకాల ఐటమ్స్తో చేసాం. నవధాన్యాలతో చేసాం, పచారీ సామాన్లతో చేసాం, స్టేషనరీతో చేసాం, అలా రకరకాల ఐటమ్స్తో చేసాం. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న ఈ గణపతి విగ్రహంలో మీరు ఎటువంటి మెటీరియల్ వాడారు, అసలు దీనికి ఎంత టైం పట్టింది? దీనికి 25 days పట్టిందండి. మాకు డైలీ నైట్లు చేసేవాళ్ళం, ఒక 6 numbers దాకా చేసేవాళ్ళం దీన్ని చేయడానికి. ఐటమ్స్ అయితే ఫ్యాన్సీ సామాన్లో చేసేవండి, క్లిప్స్, షంపినీస్, టిక్ టాక్స్, గోల్డ్ రంగ్స్ దాంతో చేసేవండి. మేము ఒక 25 days పెట్టిందండి మాకు. దీని ఖర్చు వచ్చి 25,000 అయిందండి. ఈ చంపినీస్లు ఎక్కువగా చూసుకుంటే మీరు ఉదర భాగంలోని, అలాగే అంటే స్కిన్కి హెడ్ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ ఆయా చోట్ల వాడారు. ఇదంతా కూడా ఎవరి ప్లానింగ్, అంటే మీరు ఉన్న కుర్రోళ్ళే మొత్తం అంతా డిస్కస్ చేసుకుని చేశారా? అంటే మాకు నాన్నయ్య అని చెప్పి ఉన్నాడండి, తన మెయిన్ అండి. దాంతో మేము అందరం కూర్చుని మాట్లాడుకొని ఈ లోపు అన్నయ్యకి ఆలోచన వచ్చింది, ఫ్యాన్సీతో చేద్దాం ఈ ఇయర్ కూడా అని చెప్పి అన్నారు. దానివల్ల మేము కుర్రోళ్ళు అందరూ తనకి సహకరించి చేసామండి. మేము ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి దాదాపు ఎన్నేసి గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు? అంటే ఫస్ట్ రోజు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. రెండో రోజు రెయిన్ వల్ల కొద్దిగా స్లో అయిందండి. ఈవినింగ్ టైంలో క్రౌడ్ బాగా వస్తుందండి వినాయకుడిని చూడడానికి. ఇక్కడ ఉన్న ఈ వార్డులో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వినాయకుడిని? వాళ్ళ పీపుల్ అంతే మా వీధిలో జనాలు అందరూ చూసి బయట స్ప్రెడ్ అయ్యి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. మేము వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం, వచ్చి చూసి వెళ్ళండి అని. ఇక్కడ మనతో కొంతమంది మహిళా భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ వినాయకుడిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అందులోని మీ ఆడవాళ్ళకి అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి అలంకరించుకునే వస్తువులతో ఈ వినాయకుడిని తయారు చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ అంటే ఎక్కడ లేని ఐడియా మా యూత్ వాళ్ళకి వచ్చింది. మెయిన్ పర్పస్ అంతా వాళ్ళ ఆలోచన అది పెట్టి ఈ ఐటమ్స్తో వినాయకుడిని తయారు చేయడం అయింది. శారీ క్లిప్స్ కానీ, లేకపోతే జల్లో క్లిప్స్ కానీ, అలాగే బొట్టు బిళ్ళలు కానీ, ఇలాగ చూస్తుంటే ప్రతిదీ కూడా ఐటమే కనిపిస్తుంది. మహిళా ఐటమ్స్ అండి. ఇటువంటి ఐటమ్స్తో వినాయకుడిని చేశారు కదా, మీకు ఎప్పుడన్నా ఇది లాస్ట్ రోజు మనకి ఏదన్నా ప్రసాదంగా గిఫ్ట్గా ఇస్తే మనకు బాగుంటుంది అనిపిస్తుంది? ఇంకా ఐడియా రాలేదండి, వస్తే కనుక చెప్తారు. మా యూత్ అంతా అంటే మీరు కోరుకుంటున్నారని నేను అడుగుతున్నా. కోరుకోవడం అంటే అందరూ అడుగుతున్నారండి, ఏమో ఇంకా థాట్ రాలేదు. అది మీరేమంటారండి? వస్తువులు అన్నిటితో కూడా ఈ గణేషుని అయితే తయారు చేశారు. నిమజ్జనం రోజు ఇలాగ ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా లేడీస్ గిఫ్ట్ కింద ఇస్తే మీరు ఎలా భావిస్తారు? అంటే వినాయకుని మాకు ఎలా ఉందో అలాగే గంగమ్మ తల్లికి వదలాలని మా ఉద్దేశం అండి. అవి తీసి మేము ఎప్పుడు రొటీన్గా పెట్టుకుంటాయండి. కానీ వినాయకుని ఇంత కష్టపడి చేసి ఊరేగింపుతో తీసుకెళ్ళి అవన్నీ పెట్టేస్తే విగ్రహం అదొకలా ఉంటుంది కదండి. ఎలా ఉన్నారో మా వినాయకుడు బొజ్జ గణపతి ఎలా ఉన్నారో అలాగే గంగమ్మ ఒడికి చేరాలని మా ఉద్దేశం అండి. ఈ వినాయకుడు
కోసం సిటిజన్లు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఫోన్ కాల్స్ అది చేసి మీ వార్డులో ఇలాగ చాలా స్పెషల్గా చేశారంట, ఆ వినాయకుడిని ఎలా చేశారు ఏంటి అని మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి. ఎప్పుడు వస్తున్నారండి, పొరుగుల నుండి వస్తున్నారు. ఎప్పుడు మీ వార్డు చాలా స్పెషల్గా చేస్తారమ్మా, ఎవరు చేస్తారని అడుగుతున్నారండి. మాకు ఇక్కడ నాని అని ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి ఐడియా అంతని. మాకు ఒక గుడి ఉందండి, అమ్మవారి గుడిలో. ఒక 20 మంది కుర్రోళ్ళు పొద్దున్న మార్నింగ్ కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది, సాయంత్రం వాళ్ళ డ్యూటీలు మానకుండా వాళ్ళ స్టెప్ల వారీగా చేస్తూ ఉంటున్నారండి. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాన్సీ వినాయకుడికి ఇలాంటి అర్చనలు అది చేస్తున్నారు. అంటే పంతులు గారు వస్తున్నారండి, పొద్దున్న సాయంత్రం వస్తున్నారు. చిన్నపిల్లలు మాకు చదువుకునే పిల్లలు స్కూల్ అయిపోయాక సాయంత్రం వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యండి, చూసుకుని కచేరీ అదే పాటలు దేవుడి పాటలు అవి పాడుతున్నారండి, 1 గంట అరగంట. చెప్పండి, మీ ఇంటి ఎదురుగుండా అయితే ఈ విగ్రహం ఉంది, రోజు కూడా స్వామివారిని ఇప్పుడు 9 రోజుల వరకు దర్శించుకుంటారు. నిమజ్జనం రోజు ఈ స్వామివారి మీకు కనిపించకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా ఫీల్ అవుతామండి. మరి 9 రోజులు పొద్దున సాయంత్రం దర్శనం అవుతుంది, మరి ఆ రోజున తీసుకెళ్తుంటే మరి ఫీల్ అవుతాం కదండి. ఇలాగ ఇంత అందంగా ఆడవాళ్ళు తయారు చేసుకుని ఆడవాళ్ళు తయారయ్యే ఫ్యాన్సీ వస్తువులతో ఈ గణపతిని తయారు చేయడం మీకు ఎలా కనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా తయారు చేశారు. ఇంతకుముందు ఇలాంటి అలంకరణ ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా మీరు? ఇక్కడే ఈ వీధిలోనే చాలాసార్లు సామాన్లతో చేశారు, చాలా వెరైటీలన్నీ చేశారు, స్టీల్ సామాన్లతో చేశారు. ఈ ఫ్యాన్సీ వినాయకుడికి ఉదయం సాయంత్రం అర్చన నిర్వహించే పూజారి గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఎన్ని మండపాల్లోనూ అర్చనలు చేస్తూ ఉంటారు మీరు ఈ టైంలో? ఇటువంటి ఫ్యాన్సీ వినాయకుడిని ఎక్కడ చూసారు? లేదండి, కానీ ఫస్ట్ టైం అండి ఇది నేను చూస్తాం. కానీ నాని గారి ఆలోచన చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగుంది వినాయకుడు అయితే. వీళ్ళు ఎలా పెట్టడం మీకు ఎలా, ఇలాంటి వినూత్నమైన ఆలోచన మీకు ఎలా కనిపిస్తుంది? బాగుంది, మంచి ఆలోచన అండి ఇది. పర్యావరణానికి చాలా మంచిది ఇది. ఇటువంటి అంతే కదా, మరి కలర్స్ వద్దని మట్టి వాడమని చెప్తున్నారు కదా, దానికి ఇది నిదర్శనం ఇది. మరి ఇక్కడ ఉన్న యూత్ అయితే మంచి ఆలోచన చేసి ఒక మట్టి విగ్రహాన్ని వినాయకుడు ప్రతిమ రూపంలో చేసి దానిపైన ఆడవాళ్ళు ఏవైతే నిత్య వస్తువులు అలంకరణగా వాడతారో అవన్నీ కూడా యూజ్ చేసి ఎంతో అందంగా ఈ గణపతిని అయితే తయారు చేసిన పరిస్థితి ఇక్కడ రాజమహేంద్రవరం లక్షవరపేటలో అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్, గన్ని సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.